గంజాయి బ్యాచ్ను పెంచి పోషించింది వైసీపీయేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసులో నిందితులు వైసీపీ నేతలతో ఉన్న ఫోటోలను ఆయన విడుదల చేశారు. పెంచలయ్య హత్య జరిగి 3 రోజులవుతున్నా వైసీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా రాలేదన్నారు. హత్య చేసింది వైసీపీకి చెందిన వాళ్లు కాబట్టే పరామర్శించలేదని ఆరోపించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోలో రమేష్ గారు స్వయంగా ప్రకటించాడు, అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని. అంటే ఎరవ కామాక్షి ఎవరంటే దారుణంగా కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఠ. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, ఆన విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క, కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి సార్. కామాక్షి మొదటి ముద్దాయి అయితే పాలకీర్తి రవి 2వ ముద్దాయిగా ఉన్నారు, జానీ 5వ ముద్దాయి. విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఎంత చూడసగ్గా ఉన్నాడు. ఆర్డీటీ కాలనీ ఎక్కడో మారుమూలం లేదు, కూతవేటు దూరంలో ఉంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపు రాలా. ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మొహం జల్లక రాలేక ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క గంజాయి మూకల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా మీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కామాక్షి ఏదైతే పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో 100 మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు.